మా చుట్టాల్లో ఒక పెద్ద ఆవిడండి, నేను ఎవరో అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ ఏమనిందంటే, నిన్ను గురించి పలానామె ఇలా అనింది ఒక 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ అండి, 1 ఇయర్ బ్యాక్ ఇలా అనింది నీ గురించి చెడు. అది కూడా ఎక్కడ, ఆవిడని హాస్పిటల్లో చూడడానికి నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పిన మాట, నిన్ను ఇలా బ్యాడ్గా ఇలా అనింది నీ గురించి అని. అది నాకు అసలు ఈవెన్ చూడడానికి నేను ఎందుకు వచ్చానా అనిపించింది ఆ మూమెంట్లో. అది చాలా తప్పండి. ఎందుకంటారా, 1 ఇయర్ బ్యాక్ నువ్వు ఆవిడ ఒకటి, నువ్వు 4 చెప్తే ఆవిడ 8 చెప్పు ఉంటుంది నీకు నా గురించి కదా. ఇప్పుడు ఈరోజు నీకు చెడైంది కాబట్టి సంవత్సరం క్రితం మాట నా గురించి మీరిద్దరు మాట్లాడుకున్నది నీ వర్షన్ మాత్రమే నాకు చెప్తున్నావు. అంటే ఆవిడ వర్షన్ ఒక్కటే చెప్తున్నావు నువ్వు, నీ వర్షన్ నాకు చెప్పట్లా కదా. కాబట్టి మళ్ళీ రేపు మీ ఇద్దరు ఒకటైతే మళ్ళీ నా గురించే మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు నాతో తన గురించి ఎలా మాట్లాడావో నువ్వేం చేయాలి, నిజంగా నా గురించి ఆలోచించేదాన్ని అయితే ఆ నిమిషమే, ఆ 1 ఇయర్ క్రితమే తను చెడుగా నీతో చెప్పింది కదా, నువ్వు ఖండించాలి. ఆవిడ అలా చేసి ఉండదు, ఆవిడ అలా మాట్లాడుండదు అని నువ్వు చెప్పుండాలి కదా. నువ్వు ఒప్పుకున్నావంటే దాని అర్థం ఏంటి, నువ్వు అప్పుడు ఖచ్చితంగా నా గురించి చెడ్డగా మాట్లాడే ఉంటావు. నేను అందుకని ఏం చేశానండి, ఆవిడని తిరిగి అడగలేదు. నేను ఈవిడ మాట విని కామైపోయి ఈమె గుణం తెలుసుకున్నాను. ఆవిడకు నేను అడగలేదు. ఎందుకని అడగలేదు, ఆ సందర్భంలో ఈవిడ అంటేనే ఆవిడ అని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇలా మాటలు మార్చే నాలుకల్ని ఎప్పటికీ నమ్మకండి మీరు, ఎప్పటికీ. సంవత్సరం క్రితంది నాకు ఇప్పుడు చెప్తే, ఆ సంవత్సరం క్రితం నువ్వు అసలు ఆ మాటని ఇట్లా క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు ఖండించాలి, ఆ అమ్మాయి అలాంటిది కాదు, ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఇలా చేసి ఉంటుందో అని. నిజంగా నువ్వు నా ఫేవర్ అయితే అలాగే మాట్లాడాలి. నేను ఈరోజు నీకు ఫేవర్ చేశా కాబట్టి నువ్వు నన్ను గురించి బ్యాడ్గా అన్న వాళ్ళందరి గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది నీ క్యారెక్టర్ బయటపడింది. ఇలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా ఖండించండి. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం స్పాయిల్ అయిపోతుంది సమాజం మొత్తం ఇలాంటి వాళ్ళ వల్లే స్పాయిల్ అవుతుందండి. నేనైతే ఖండిస్తా, మీరు ఖండించండి, ఖచ్చితంగా ఖండించండి. ఇలాంటి నాలుగు వాళ్లకు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తే అప్పుడు సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. అది ఎంటర్టైన్మెంట్ కాదు. ఓకేనా?